హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను. ఒక కప్పు ఇడ్లీ పిండిలోకి హాఫ్ కప్ గోధుమ పిండి లేదా మైదా పిండి అయితే తీసుకోవచ్చు. అలాగే ఒక పావు కప్పు వరిపిండి, కొంచెం ఒక చిటికెడు సాల్ట్, అలాగే ఒక చిటికెడు వంట సోడా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒకటి రెండు లేదా పచ్చిమిర్చి సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే కొత్తిమీర ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. అలాగే కొంచెం జీలకర్ర వేసి అంతా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. మిశ్రమం బాగా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. సో ఇలా అయితే కలుపుకోవాలి. వాటర్ అయితే అవసరం లేదు, ఇడ్లీ బ్యాటర్లో సరిపోతుంది. దాంట్లోనే కొంచెం వాటర్ కంటెంట్ లాగా పిండి అయితే చక్కగా సరిపోతుంది, వాటర్ అయితే వేయనవసరం లేదు. సో ఈ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది పునుగుల కోసం. సో ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మన చల్ల పునుగులు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. సో పునుగులు ఎలా అయితే వేసుకోవాలి, కొంచెం పిండి తీసుకొని పునుగులు చిన్నగా వేసుకోవాలి. మంట మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీలుస్తాయి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కుదుపుకుంటూ, అంటే అలా కలుపుకుంటూ కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కాలేటట్టు కాల్చుకోవాలి. పునుగులు గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా కాల్చుకోవాలి. సో బాగా వేగిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో మిగిలిన ఇడ్లీ పిండి కూడా ఇలాగే అన్నీ వేసుకొని అన్నీ ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న గిన్నెలో ఒక టిష్యూ పేపర్ అయితే వేసుకోండి. ఏదైనా ఆయిల్ ఉంటే అదైతే పీల్చేస్తుంది. సో మిగిలినవన్నీ ఇలానే వేసుకోవాలి. సో ఇంతేనండి, రోడ్ సైడ్ చేసే చల్ల పునుగులు ఇలానే చేస్తారు. మన ఇంట్లోనే 2 మినిట్స్లో ఈవినింగ్ స్నాక్లా కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కావాలన్నా కానీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా అయితే చేసుకోవాలి. చాలా చక్కగా వచ్చాయి కదా. సో చూడండి, చక్కగా కాలాయి, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.